అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనుంది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మొత్తం 3 పిటిషన్లు దాఖలు చేశారు వర్మ. ప్రకాశం జిల్లా, విశాఖ, గుంటూరు జిల్లాలో తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టు మెట్లెక్కారు. అన్ని పిటిషన్లపై నిన్న ఒకేసారి విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళకి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ విచారణ చేయబోతున్నారు. అత్యవసరంగా విచారణ జరపాలన్న విజ్ఞప్తి మేరకు ఇవాళ విచారణ జరపనున్నారు. ఒంగోలు నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, అసలు అత్యవసరంగా విచారణ జరపాలన్న విజ్ఞప్తి మేరకు ఇవాళ విచారణ జరుపుతున్నారు. అసలు ఎందుకు అత్యవసరంగా విచారణ జరపాలంటున్నారు? శ్రీదేవి, ప్రకాశం జిల్లాలో ఈ నెల 10వ తేదీన మధ్యపాడు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నమోదు చేసినటువంటి కేసు పైన విచారణ చేపట్టినటువంటి ఒంగోలు రూరల్ పోలీసులు అతనికి విచారణకు హాజరు కావాలని చెప్పి 19వ తేదీనకి నోటీసులు ఇచ్చారు. అయితే 19వ తేదీ హాజరు కాకుండా టైం కావాలని చెప్పి ఒక వారం రోజులు టైం అడిగి 25వ తేదీన హాజరై తాను పూర్తిగా విచారణకు సహకరిస్తానని చెప్పి ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. అయితే బెయిల్ మంజూరు కాకపోవడంతో 25న హాజరు కావాల్సినటువంటి వర్మ హాజరు కాకుండా దుమ్మా కొట్టడమే కాకుండా తను ఓన్లీ జూమ్ లో అయితేనే హాజరవుతానని, నేరుగా అయితే రావడం కుదరదంటూ అతను చెప్పడంతో ఒక్కసారిగా ఒంగోలు పోలీసులు కూడా సీరియస్ అయి అతని కోసం ప్రత్యేక బృందాలను కూడా తరలించారు. అయితే అదే రోజు ఇంటి వద్దకు వెళ్ళినటువంటి ఒంగోలు రూరల్ పోలీసులకు అతను ఆచూకీ లభించకపోవడంతో అతను ఆచూకీ కోసం ప్రత్యేకంగా అతని ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి 6 బృందాలుగా అతని వెతుకులాట కోసం ప్రయత్నం జరుగుతున్నట్టు కేరళ, తమిళనాడుతో పాటుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా అతని కోసం వెతుకుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే హాజరు కావాల్సినటువంటి వర్మ హాజరు కాకుండా డుమ్మా కొట్టడమే కాకుండా బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసుకుని ఒక ప్రైవేట్ వీడియోని విడుదల చేయడం కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. తాను హాజరు కావడానికి టైం తీసుకుంటానని, సంవత్సరం పాటు వేగింట్లో కేసు ఉన్నప్పుడు సంవత్సరం పాటు వెయిట్ చేసి కేసు పెట్టిన వాళ్ళు వారం రోజు ఆగలేరా అంటూ అతను విమర్శించే విధంగా మాట్లాడటాన్ని కూడా సీరియస్ గానే పోలీసులు చూస్తూ ఉన్నారు. అయితే 2 సార్లు తమకు అవకాశం ఇచ్చామని, హాజరు కాకుండా ఉండటమే కాకుండా ఈ విధంగా వీడియోలు రిలీజ్ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అతని కోసం ప్రత్యేకంగా గాలిస్తూ ఉన్నారు. అదే సమయంలో అతను బెయిల్ కోసం పిటిషన్ కూడా వేయడం జరిగింది. అయితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అతని పైన మొత్తం కూడా 9 కేసులు అయితే నమోదయ్యాయి. వీటికి సంబంధించి విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించినటువంటి కేసుల్లో బెయిల్ కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దాన్ని మరికొద్ది క్షణాల్లో దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పోలీసులు మాత్రం ఇప్పటికే 6 బృందాలు అతని కోసం ప్రత్యేకంగా గాలిస్తున్న పరిస్థితి కూడా కొనసాగుతుంది. శ్రీనివాస్, అయితే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా రియాక్ట్ అయ్యారు. తాను దేనికి భయపడనంటూ ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు పోలీసులకు సమాధానం ఇస్తూ. సో దీనిపైన పోలీసులు ఏమైనా స్పందించారా? ఆయన వీడియో పైన రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతానికి పోలీసులు అయితే అతని కోసం ఎత్తుకులాట చేస్తూనే ఉన్నారు. మరోవైపు అయితే వర్మకు మేము గౌరవంగానే అతనికి నోటీస్ ఇవ్వడం జరిగిందని 2 సార్లు మొదటిసారి అడిగినప్పుడు కూడా సమయం కేటాయించాము. అతను విచారణకు హాజరవుతాను, వారం రోజులు సమయం కావాలన్నప్పుడు దానికి అనుమతి ఇవ్వడం కూడా జరిగినప్పుడు అతను హాజరు కాకుండా ఉండటమే కాకుండా ఈ విధంగా వీడియోలు చేయడాన్ని కూడా పోలీసులు అయితే పూర్తిగా తప్పుపడుతున్నారు. దానిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నట్లు తెలుస్తుంది. తాము పోలీసులకు భయపడినప్పుడు తిరిగి అతను పోలీసు విచారణకు హాజరు కావాలనేటువంటి విధంగా కూడా పోలీసులు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో అయితే సినిమా షూటింగ్ లో ఉన్నానని చెప్తున్నారు, షూటింగ్ వల్లే విచారణకు హాజరు కాలేదు అంటున్నారు. సో నిన్న వాయిదా పడిన పిటిషన్లపైన విచారణ ఈ రోజుకి వాయిదా పడింది. ఈ రోజు దీనిపైన ఎటువంటి విచారణ జరగనుంది? అండ్ ఈయన చెప్పిన దానిపైన కూడా కోర్టు ఏమైనా స్పందించే అవకాశాలు ఉంటాయా? అయితే ఆర్టీవీ మొదటిసారి 19వ తేదీ విచారణకు హాజరవడానికి ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సమయంలో 19వ తేదీ వచ్చి హాజరయ్యి విచారణ కూడా సహకరిస్తాను అని చెప్పినటువంటి ఆర్టీవీ లాయర్ ద్వారా 19వ తేదీన తనకు ముందుగా నిర్ణయించుకున్న సినిమా షెడ్యూలింగ్ ఉందంటూ దానికోసం ఒక వారం రోజుల సమయం కావాలని చెప్పి అడిగారు. దానికైతే పోలీసులు సరైన రీతిలో స్పందించి వారికి వారం రోజుల సమయాన్ని ఇచ్చి 25వ తేదీన తిరిగి హాజరవ్వాలని చెప్పి తెలిపితే తాను 25వ తేదీన హాజరయ్యి పూర్తి విచారణకు సహకరిస్తానని చెప్పాడు. అయితే ఆ రోజు హాజరు కాకుండా ఈ లోపు ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు. అంతేకాకుండా నేను వర్చువల్ గా అయితేనే హాజరవుతానని చెప్పడాన్ని అయితే పోలీసులు సీరియస్ గానే తీసుకున్నారు. అయితే అంతేకాకుండా తను బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే సినిమా షూటింగ్లు అనేటువంటి వాటిపైన కూడా విచారణ చేస్తున్నారు. అసలు నిజంగా సినిమా షూటింగ్ లోనే ఉన్నాడా లేక మరెక్కడైనా ఉన్నాడా అనేటువంటిది కూడా విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే వర్మ ఎటువంటి సినిమా షూటింగ్ లో కూడా లేదని చెప్పి పోలీసులు నిర్ధారణ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.